నేను రానన్నా. ఉద్యమంలో కేసీఆర్ గారు రమ్మంటే సార్ నేను పార్టీ వదిలిపెట్టిపోతున్నా, నాకు అది అన్నం పెట్టింది. ఎప్పుడైతే చంద్రబాబు గారు ఆంధ్రాకి వెళ్ళిపోయిండో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో పార్టీ లేకుండా పోతే నేను అందరం కలిసి వెళ్ళలేదు. నువ్వెప్పుడు చేరినావు? రైల 10 ఓవుతోటే రైలు నేను వచ్చిన ఇది లేపుతానని అంటే ఎందుకు ఇంత మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడతారు. నేను కొన్ని విషయాలు చెప్తా. ఒక టైం ఇవాళ రాజేది పోని మళ్ళీ రోజు నాది వస్తుంది. నువ్వు ఏడ పుట్టినావు, ఎట్లా పుట్టినావు, ఏ కులంలో పుట్టావు, నువ్వు ఎత్తలిగినావు, మొత్తం నీ చరిత్ర చెప్తాడు ఆయన. తొందరపడ అదో రోజు వస్తుంది. ఇవాళ రాజన్నదే పోవాలి, మళ్ళీ రోజు నాది పోతుంది. దయచేసి ప్రజలందరూ కూడా జిద్దుగా ఉన్నారు. నేను కార్యకర్తలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఊరుకు 10 మంది చాలండి. ఊరుకు 10 మంది చాలు. లీడర్లంతా పోనీయండి, అవినీతి పనులందరూ పోనీయండి, బిల్లుల కోసమో పైరువుల కోసమో పోయేటోళ్ళు పోనీయండి. ఊరుకు 10 మందిని మీరు కార్యకర్తలను కాపాడండి. ప్రజలు అరే కేసీఆర్ గారు పోగొట్టుకున్నావు, కాపాడుకోవాలి, ఏదన్నా ఓటేసి కృతజ్ఞత చూపెట్టాలని పార్లమెంట్ ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. రెండవది, కేసీఆర్ గారుని మోసం చేశాడు, కడియం శ్రీహరి ఆ కసి కూడా తీసుకోవాలని ప్రజల లోపల ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దయచేసి నేను చాలా నియోజకవర్గాలు తిరిగాను. నిన్న ఒక కరువు పనికి పోయిన ఒక 100 మంది లేడీస్ మా దగ్గర బోడనుకుంటాను. ఆ తండల కరువు పని పోయి ఒక టీవీ ఇంటర్వ్యూ చేసిన సోషల్ మీడియాలో వచ్చింది. 100 మంది లేడీసులు కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం, రేవంత్ రెడ్డిని తెచ్చుకొని నాశనం అవుతాను, మళ్ళా కేసీఆర్ గారిని తీసుకొచ్చుకుంటామని ఓపెన్గా ఆ మహిళలంతా చెప్పారు. బయటపడరు. నాకు తెలిసిన కాడికి అధికారం ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఓటర్లు మాట్లాడరు, ఒక కార్యకర్తలు మాట్లాడతారు కానీ ఓటర్లు మాట్లాడరు. ఇలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు ఆదాయం మొత్తం పడగొట్టిపోయారు. మీరు చూడండి ఒకసారి, రోజుకు ఉదాహరణకు 100 కోట్ల ఆదాయం వస్తే 40 కోట్లకు పడిపోయింది. జీతాలు ఇచ్చలేని పరిస్థితి లేదు. ఇండస్ట్రీలు, ఐటీ కంపెనీలను, రియల్ ఎస్టేట్ల మీద పైసలు పీడించి వసూలు చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. వసూలు చేస్తా అంటే మొత్తం రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. హైదరాబాద్లో భూమి కొంటోళ్ళు లేడు. మీ గల్పుల్లోనే కానీ ఇంకా మీ ఊళ్ళల్లో భూములు ఇదివరకు 50 లక్షలు 30 లక్షలు అయినోడు ఇప్పుడు 10 లక్షలకు కూడా కొడుకుంటోళ్ళు లేడు. ఉన్నదా కాదా? పోయిందా లేదా? 9 ఏళ్ల నుంచి పెరుకుంటూ వచ్చింది. 1,50,000 ఉన్నది, 50 లక్షలు, కోటి రూపాయలు. ఇప్పుడు తీసుకొస్తాను. ఇదివరకు ఉరుకొచ్చుకునేది ఉంటుంటుంది. ఎవరు ఈ పరిపాలన మీద నమ్మకం పోయింది. దయచేసి నేను కోరుతున్నా, మొత్తం ఆదాయం అంతా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం అంతా గండిపడ్డది. ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చెయ్యరు. నాకున్న అనుభవం మీద చెప్తున్నా. ఒక్క స్కీమ్ ఇప్పుడు రివర్స్ అవుతుందని ఆకర్షణ చేస్తాడు. అన్ని ఎన్నికలైతే చదువుతాడట. బిడ్డ నీ గురించి తెలుసు. నువ్వేం మాట్లాడుతావు? అమెరికా ఏం మాట్లాడినావు? పోకర్ మాటలు మాట్లాడి జనం నమ్మిస్తా ఉన్నాడు. చూసింది అమెరికానా? నీ బోకస్ మాటలన్నీ తెలుసు. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, మళ్ళా కేసీఆర్ గారిని ప్రజలు గుర్తునే పరిస్థితి ఉన్నది. రైతు బంధు పెంచడు. నువ్వు చేయదలుచుకుంటే ఒక రైతు బంధాన్ని పెంచవచ్చు కదా, 10,000 నుంచి 15,000 చేస్తాను అని చెప్పొచ్చు కదా. అదే పల్లె ఉన్నది పల్లె, అది కూడా పెంచవచ్చు కదా. కింటాకి 500 ఇస్తే ఏమైనా అయిందా? అది పెద్ద తిప్పికొస్తే 1,500 కోట్లు, అది కూడా ఇచ్చే శాస్త్రం అయితే లేదా? బోనస్ అదే తిరిగా మహిళలకు ఆశ పెట్టి 2,500 వరకు వాళ్ళు ఆశపడే, యువకులు ఆశపడే ఒక్క స్కీమ్, ఒక్క ఆర్టీసీ బస్సు చేసి అది ఇప్పుడు పడిపోదు. ఇంకో 2 ఏళ్ల తర్వాత ఆర్టీసీ దివాళీ ఇస్తుంది, చేతులు ఎత్తేస్తాడు. అప్పుడు అది ఇప్పుడు ఇచ్చేది కాదు పైసలు. దయచేసి నేను ఒక్కటే
బాగా మోసం చేసేది ఇది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనం కాదు పడగొట్టేది, మనం పడగొట్టాలని అంటలేదు, బీజేపీ పడగొట్టే రోజులు దగ్గరలో ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయండి. మీ అండదండలు ఉన్నాం. ఏ కష్టం వచ్చినా రాజన్నకు చెప్తున్నా, మీ వెనక మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం. ఆ రోజు రాజన్న నా కోసం కొట్లాడి రోడ్లు మంజూరు చేస్తే, అవి ఎందుకు మంజూరు చేసిన పాప అన్నాడు. పాపం దళిత బంధు సంతకం వచ్చింది నా ఫైల్ తీసి, ఏంబడే ఆయన వచ్చి కూర్చొని సంతకం పెట్ట అప్పుడు ఎప్పుడో అయిపోయి దళిత బంధు ఎలక్షన్ 6 నెలల ముందే ఆపింది ఎవరు? నువ్వు కదా. ఇండ్లు ఆపినావు, దళిత బంధు ఆపినావు, రోడ్లు ఆపినావు, స్కీమ్స్ అన్నీ ఆపి, హాస్పిటల్ ఆపి, అన్ని కూడా ఆపి, నా ఎంబడి కూర్చొని రోజు కూర్చొని ఈ పని ఆ పని ఏం చేయిస్తే మళ్ళీ ఈయన వచ్చి కూర్చొని అన్నీ ఆపేది. వాళ్ళు పెద్ద మనిషి వచ్చింది కదా ఏమనుకుంటాడో నేను కూర్చొని కొన్ని ఆపేది. అంటే ఇంత గన్పూర్ నియోజకవర్గానికి ఇంత ద్రోహం చేసినా, ఆయనకి ఇంత ద్రోహం చేసినా, పల్లా రాజశేఖరరెడ్డికి ఇంత ద్రోహం చేసినా, నిన్ను కష్టపడి గెలిపించి కేసీఆర్ గారు టిక్కెట్ ఇస్తే ఇదానండి నీ రుణం. వాళ్ళకు ద్రోహం చేస్తే, వీళ్ళ ద్రోహం చేస్తే, గన్పూర్ ప్రజలకు కూడా ద్రోహం చేస్తుంది. ఇలా పోయింది గన్పూర్ డెవలప్మెంట్ కట. సిగ్గున్నానండి, డెవలప్మెంట్ పోయిందా అనండి, పోయిందా? ఇది నాది, ఇది ఆఖరిగా నేను నిలబడనంటాను. మళ్ళీ ఎట్టేనా తెలుసు, దమ్ముంటే నీకు విశ్వాసం ఉంటే రిజైన్ చెయ్యి, రిజైన్ చేసి నిలబడు, అప్పుడు నిన్ను అభినందిస్తా. చేతులెత్తి మొక్త, నువ్వు రిజైన్ చేసి మళ్ళా గెలిస్తే నీ చేతులెత్తి మొక్త. అప్పుడు గన్పూర్ ప్రజలు అప్పుడు తీర్పిస్తారు. దయచేసి నేను 7 సార్లు గెలిచిన, ఒక్కసారి ఓడిపోవచ్చు, నువ్వు 4 సార్లు ఓడిపోయాను. నేను మళ్ళా ఇలా పాలకుర్తి ప్రజలు ఏర్తాను, దయన్నను ఓడగొట్టుకున్నావు, ఏదో గార్పు వచ్చినట్టు వచ్చిందనేది మొత్తుకుంటాను. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్న కార్యకర్తలందరికీ, ఏ కేసులు పెట్టినా మనం భయపడవలసిన పని లేదు. మీ బిల్లులు ఏమన్నా ఆపుతా చెప్పండి, పల్లన్న మేమందరం పోరాటం చేసి బిల్లులు ఇప్పించే ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు ఎప్పుడవుతాడండి. మళ్ళీ అయ్యా జాగిరా, మన పనులు చేసిన బిల్లు కోసం కొట్టాడు. తప్పుడు కేసులు పెడితే పోరాటాలు చేస్తాం. ఏమైనా మీరు చేసిన శాంక్షన్ కాకపోతే చెప్పండి, రేపు మన సుధీర్ మంచి మెజార్టీతో ఎంపీ గెలవబోతున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నీతి మంత్రులు ఒక్క మచ్చలేదు. జిల్లా పరిషత్ చైర్మన్ గా మంచి పేరు సంపాదించాడు, ఉద్యమం కాదు. పాపం రాజయ్య గారు కొద్దిగా అట్లా ఆగుంటే మంచి, ఆయనకే దొరుకు టిక్కెట్ ఉన్న వాస్తవం చెప్తున్నా. పోయిన వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఏం చెడ్డ పేరు వస్తుందో అని ఉన్న వాస్తవం. సార్ ఆలోచించింది అదే. మేమందరం రాజకీయ ఏమన్నాం, లేదా అటు ఇటు కాకుంటున్నాడు, మళ్ళీ పిలిస్తే మన మీద వచ్చేస్తారు. ఇక అందుకు సుధీర్ ఏంది, ఓ మచ్చలేని మనిషి, ఎక్కడ కూడా ఉద్యమకారు. ఒక్కటే ఉన్నది, మొన్న శ్రీహరి గారి మీద కోపంతో టిక్కెట్ ఇస్తుంటే కొంచెం అటేసింది అన్నాడు. దయచేసి మన మీద, కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద కోపం లేదు. ఆయన ఉప ముఖ్యమంత్రి పోగొట్టుకున్నప్పుడే బాధపడలేదు. కానీ ఎమ్మెల్యే టిక్కెట్, ఎంపీ టిక్కెట్ ఆయనకి ఇచ్చేవారికే బాధపడ్డాడు. మనం దాన్ని తప్పట్టు. అందుకే రాజన్నను పిలిచి నువ్వు గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఇవ్వని, మళ్ళా బై ఎలక్షన్ వస్తుంది, రాజన్నను గెలిపియాలి. వస్తుంది, 6 months లోపడి వస్తుంది. గెలిపిస్తారా లేదా? గెలిపిస్తారా? ఇక అందరం ఇక్కడనే ఉంటాం మేము.